సో బాలయ్య డైలాగులు ఉంటాయి. బాలయ్యకి ఎవరు ఎదురొచ్చినా లేదా బాలయ్య ఎదురెళ్ళినా అది ఆళ్ళకే ఎదురొచ్చిన రిస్క్. ఎదురొచ్చిన వాళ్ళకి ఎదురు పడిన వాళ్ళకి బ్యాండ్ బాజా అంటుంటారు. అదే. అలాగే బాలయ్య సంక్రాంతి బరిలో లేకపోవచ్చు. కానీ బాలయ్య తీసినటువంటి తాండవం సినిమా, అఖండ తాండవం సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ఇళ్లల్లో కనిపిస్తుంది. ఓటీటీలో, నెట్ఫ్లిక్స్ లో కనిపిస్తుంది. ఓకే. నెట్ఫ్లిక్స్ లో హోమ్ థియేటర్లో చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. సో బాలయ్య లేని అంటే సంక్రాంతి బరిలో లేరు అనేటువంటి అసంతృప్తి లేదంటే అలాంటి లోటు ప్రేక్షకులు ఎక్కడ కనిపించట్లా. ఓటీటీలో 9వ తారీఖు రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ లో. 9వ తారీఖు ఎగ్జాక్ట్ గా రాజాసాబు థియేటర్లో వచ్చినప్పుడు రోజే ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది అది. సో కాబట్టి థియేటర్లో ఓటీటీలో చూసుకోవచ్చు ఆ సినిమా. అంటే బాలకృష్ణ సినిమా చూడలేదు అనుకున్నటువంటి వాళ్ళు దాంట్లో నెట్ఫ్లిక్స్ లో చూసుకోవచ్చు. అంటే సంక్రాంతి బరిలో ఉన్నట్టే కదా. సో రాజాసాబ్ ఇంకా రాలా నాకు తెలిసినంత వరకు. ఈ నెల ఆఖరికి జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు దాన్ని రాజాసాబ్ని. జియో హాట్స్టార్ లో అది రిలీజ్ అవుతుంది. సరే పండగ బరిలో లేదు. అయితే ఇక్కడ మన ఇప్పుడు సినిమాలకు సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి సినిమాలు మనశంకర్ వరప్రసాద్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత, తర్వాత తాండవం థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత, రాజాసాబ్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత, దీని మీద లెక్కలేస్తున్నారు. మీకు థియేట్రికల్ కలెక్షన్స్ తీసుకుంటే రాజాసాబ్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా దాదాపు 150 కోట్లు వచ్చినాయి 2 రోజులకి. కానీ చిరంజీవి సినిమాకి అంత కలెక్షన్స్ రాలా. కలెక్షన్స్ ఇప్పుడు అంటే ఈయనతో పోల్చుకుంటే, ప్రభాస్ తోటి పోల్చుకుంటే చిరంజీవి సినిమాకి కలెక్షన్స్ అంత రాలేదని చెప్పేసి టాలీవుడ్లో లెక్కలు చెప్తున్నారు. కొన్ని థియేటర్లో మల్టీప్లెక్స్లో తక్కువ వచ్చింది అంటున్నారు. ఎందుకు మల్టీప్లెక్స్లో ఎందుకు తక్కువ వచ్చింది? ఇతను మాస్ హీరో. నేను నిన్న మొన్న చూశాను, నేను ఎవరో మాట్లాడుతున్నారు, నారాయణమూర్తి గారు అనుకుంటా. నారాయణమూర్తి గారిది నేను ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏదో డయాస్ మీద మాట్లాడుతున్నాడు మీటింగ్లో. మాట్లాడుతూ చిరంజీవి గారికి అవార్డులు వచ్చినాయి, పద్మభూషణ్ అవార్డులు వచ్చింది, ఆయన గిన్నీస్ అవార్డు రికార్డులు సాధించాడు, సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్నాడు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మొత్తం ఆయన కెరియర్లో నువ్వు తీసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మంచి సినిమా ఏది అని అంటే చెప్పలేడు.